హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ఐపీఓ ప్రక్రియ అంటే ఏమిటనేది చూద్దాం. 4.6 క్లాస్ నంబర్ అండ్ ఐపీఓ ప్రక్రియ ఏమిటనేది కంప్లీట్‌గా మనం ఈ క్లాస్‌లో అనేదైతే తెలుసుకోబోతున్నాం. ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రజలకు తమ షేర్లు మొదటిసారిగా అందజేస్తున్న ప్రక్రియను మనం ఏమంటామంటే ఐపీఓ. అంటే ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ ఉందనుకుందాం. సో, ఎగ్జాంపుల్ రిలయన్స్ అని ఉందనుకుందాం. సో, రిలయన్స్ కంపెనీ ద్వారా ప్రజలకు తమ షేర్లను మొదటిసారిగా అందజేస్తున్న ప్రక్రియను మనం ఏమంటామంటే ఐపీఓ అంటాం. సో, ఐపీఓ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఇనిషియల్లీ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇనిషియల్లీ పబ్లిక్ ఆఫరింగ్. తెలుగులో వచ్చేటప్పటికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ అని అంటారు. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఐపీఓ ద్వారా కొంత కంపెనీ కొంత మూలధనం అనేది అయితే సేకరిస్తుంది. కంపెనీ అనేది కొంత మూలధనం అనేది అయితే సేకరిస్తుంది మరియు పబ్లిక్ కంపెనీలుగా మారుతుంది. సో వన్స్ ఎప్పుడైతే ఐపీఓ నుంచి కంపెనీ అనేది కొంత మూలధనం సేకరించిందో సో అప్పుడు ఏంటంటే అది పబ్లిక్ కంపెనీగా అనేది అయితే మారుతుంది. అంటే ప్రైవేట్ నుంచి పబ్లిక్ గా అనేది అయితే మారుతుంది. ఈ ఐపీఓ ప్రక్రియలో మనకి అనేక దశలు ఉంటాయి. అందులో మనం మొదటి దశ ఒకసారి చూద్దాం. మొదటి దశలో ఏమవుతుందంటే మొదటి దశలో కంపెనీ ఒక పెట్టుబడి బ్యాంకును అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేదా అండర్ రైటర్ అంటే ఒక పెట్టుబడి బ్యాంకును నియమించి ఐపీఓ కోసం మార్గదర్శకం అనేది అయితే తీసుకుంటుంది. ఐపీఓ కోసం ఒక మార్గదర్శకం అనేది అయితే తీసుకుంటుంది. అంటే అండర్ రైటర్ లో కంపెనీ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ విశ్లేషణ చేసి ఐపీఓ ధర మరియు షేర్ల సంఖ్యపై సలహాలు ఇస్తారు. అండర్ రైటర్ అండర్ రైటర్ లో కంపెనీ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ విశ్లేషణ చేస్తారు. చేసిన తర్వాత ఐపీఓ ధర మరియు షేర్ల సంఖ్యపై వీళ్ళు ఏంటంటే సలహాలు అనేది అయితే ఇస్తారు. సో ఫస్ట్ ఎవరినైతే నియమించుకున్నారో సో వాళ్ళు ఏంటంటే సలహాలు అనేది అయితే ఇస్తుంటారు. సో తర్వాత ఏమవుతుందంటే కంపెనీ ఆర్హెచ్పి అంటాం. ఆర్హెచ్పి అంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్ అంటాం. అంటే కంపెనీ ఆర్హెచ్పి తయారు చేసి సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వేదికపై నమోదు చేస్తుంది. ఆ కంపెనీని అనేది అయితే నమోదు చేస్తుంది. ఇది కంపెనీ మరియు ఐపీఓ గురించి పూర్తి ఆర్థిక వ్యాపార రిస్క్ అంశాలను అయితే వెల్లడిస్తుంది. ఏది సెబీ అనేది ఏం చేస్తుందంటే ఆ కంపెనీ మరియు ఐపీఓ గురించి పూర్తి ఆర్థిక వ్యాపార రిస్క్ అంశాలను అయితే వెల్లడిస్తుంది సెబీ అనేది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత ఐపీఓ కోసం మార్కెట్ లో ప్రజల నుండి అనేది అయితే డిమాండ్ అనేది అయితే సేకరిస్తుంది. సో ఐపీఓ కోసం మార్కెట్ లో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ నుంచి డిమాండ్ అనేది అయితే సేకరిస్తుంది. వన్స్ బుకింగ్ పూర్తయిన తర్వాత అంటే ఒకసారి బుకింగ్ పూర్తయిన తర్వాత షేర్ల కేటాయింపు అనేది అయితే జరుగుతుంది. వన్స్ బుకింగ్ అయిన తర్వాత షేర్ల కేటాయింపు అనేది అయితే జరుగుతుంది. ఈ కేటాయింపు ప్రక్రియలో సబ్స్క్రైబర్లు తమ అభ్యర్థులను అయితే సమర్పిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియలో సబ్స్క్రైబర్లు తమ అభ్యర్థులను సమర్పిస్తారు. అంటే షేర్లు లేదా వాటాలు బహుళంగా డిమాండ్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ డిమాండ్ ఉంది అనుకుందాం. సో ఐపీఓలో ఏంటంటే ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాటరీ పద్ధతిలో కేటాయింపులు అనేది అయితే జరుగుతాయి. సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ లాటరీగా అనేది అయితే వాళ్ళు ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఇన్ కేస్ డిమాండ్ లేకపోతే నార్మల్గా ఇస్తుంటారు. ఎవరు అప్లై చేస్తారు సబ్స్క్రైబర్స్ అందరికి. బట్ డిమాండ్ గానీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే లాటరీ పద్ధతిలో ఎక్కువగా కేటాయింపులు అనేవి అయితే జరుగుతుంటాయి. ఐపీఓ తర్వాత ఏమవుతుంది? వన్స్ ఐపీఓ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? కంపెనీ షేర్లను స్థానిక స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితా చేసి ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో స్టాక్ ఎక్స్చేంజెస్ అందులో జాబితా చేసి ట్రేడింగ్ అనేది అయితే ప్రారంభిస్తుంది. సో ట్రేడింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. కేవలం ఐపీఓలో షేర్లు పొందిన వారు లేకుండా మార్కెట్లో ఇతర పెట్టుబడిదారులు ఈ షేర్లు కొనుగోలు అమ్మకాలు అనేవి అయితే చేయవచ్చు. సో వన్స్ పబ్లిక్ వచ్చిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ బయ్యర్స్ మనకి సెల్లర్స్ అనే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఐపీఓతో ఇక్కడ సంబంధం లేకుండా అంటే వారితో సంబంధం లేకుండా ఇంకా బయట వాళ్ళు కూడా ఇందులో ఎంటర్ అయ్యి బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది అయితే జరుపుతుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్ గా మనం ఈ ఐపీఓ వల్ల ప్రైవేట్ కంపెనీలో పెద్ద మూలధనం సేకరించుకొని అంటే ఎక్కువలో మూలధనం సేకరించుకొని పెరుగుదలకు దోహదపడతాయి. అంటే వాటి యొక్క కంపెనీని విస్తరించుకోవడానికి అయితే లేదంటే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి అయితే ఉపయోగపడుతాయి. అలాగే పెట్టుబడిదారులకు ప్రారంభ భాగస్వామ్యం అవకాశం అనేది అయితే అందిస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏంటంటే భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అనేది అయితే వస్తుంది. అండ్ ఐపీఓ ప్రక్రియను కంప్లీట్ గా ఏం నిర్ణయిస్తుందంటే సెబీ అనేది అయితే నియంత్రిస్తుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు రక్షించడం ముఖ్యం కాబట్టి ఆ బాధ్యతలన్నీ ఏది తీసుకుంటుందంటే సెబీ అనేది అయితే తీసుకుంటుంది. ఆ బాధ్యతలన్నీ తీసుకునేది ఏంటంటే సెబీ. సో ఇది
మనకి కంప్లీట్గా ఐపీఓ ప్రక్రియ అంటే ఏమిటనేది 4.6 క్లాస్ నెంబర్. అండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.